నమస్తే. అల్లు అర్జున్ మొత్తానికి సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాడు? అంటే 2 కోట్లు ఇస్తే సరిపోతుందా? మొత్తానికి ఎవరెవరు ఏమేమి ఇచ్చారు? ఎవరెవరు శ్రీతేజ్ ఫ్యామిలీని కలిశారు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే అక్కడ పిల్లవాడు ఎవరుతున్నారో తన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దానిపై చాలా పెద్ద ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటిదాకా దాదాపు 20 రోజుల పాటు ఏమీ ఒక చిన్న కులుకు కూడా లేనిది తన జైలు తనకు సంబంధించినటువంటి అన్నీ చూసుకుంటున్నటువంటి అల్లు అర్జున్ కాస్త సడన్గా ₹1,00,00,000 ప్రకటించడం కావచ్చు, అదేవిధంగా 50 లక్షలు సుకుమార్ కావచ్చు, మరొక 50 లక్షలు మైత్రి మూవీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవ్వడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి శ్రీతేజ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? సో ఏదైనా జరిగిందా అనేటువంటి అనుమానాలు అయితే బయటపడుతున్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏమండి, శ్రీతేజ్ కొంచెం కదిలాడు, కాళ్ళు కదిపాడు, అమ్మా నాన్న ఎక్కడన్నా అడిగాడు అని వార్తలు వచ్చాయి మొన్న. అయితే శ్రీతేజ్ కండిషన్ ఇంప్రూవ్ అవుతోంది, ఇట్ విల్ టేక్ టైం అని చెప్పారు. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదు కదండి. శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడే ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు 25 లక్షలు ప్రకటించారు, ఫస్ట్ 10 లక్షలు ఇచ్చారండి. ఇచ్చాక ఏమైంది, మనకి అతనికి హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు వాళ్ళే పెట్టుకుంటున్నారు. దాని మీద రకరకాల కమెంట్స్ వచ్చాయనుకోండి. ఏదైనా ఇవాళ శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులు సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ కావచ్చు, లేదు అరవింద్ గారు కావచ్చు, లేదు మైత్రి మూవీస్ కావచ్చు, సుకుమార్ కావచ్చు, అందరూ కలిసి పెట్టుకుంటారని తెలుస్తుంది మనకి. అది ఎవరు ఇండివిజువల్గా పెట్టుకుంటున్నారో లేదో ఆ విషయాలు మనకు తెలియదు. కాకపోతే ఇస్తే తప్పు, ఇవ్వకపోతే తప్పు అంటే ఎవడో ఏం చేయలేడండి. ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఇస్తారు. ₹1,00,00,000 మీరు చెప్పినట్టుగా అల్లు అర్జున్ ఇచ్చారు, తర్వాత 50 లక్షలు మైత్రి మూవీస్ ఇచ్చారు, 50 లక్షలు సుకుమార్ ఇచ్చారు. సో ఇచ్చినందుకు సంతోషించాలి మనం. ఒకటి, నన్ను ఎప్పుడైతే జేఏసీ ఇంటికి వెళ్ళి దాడి చేసిందో డబ్బులు ఇవ్వలేదని, తర్వాత వాళ్ళ ఇంటి ముందంతా పరదాలు కట్టారు, మీరు చూసే ఉంటారు. కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మరి ప్రాణభయం ఎవరికైనా ఒకటే కదండి. ఇప్పుడు ఒక ప్రాణం పోయిందని ఇంకో ప్రాణం తీయంగా మనం, అది మన కల్చర్ కాదు. ముళ్ళుని ముళ్ళుతో తీయాలంటారు కానీ అది అంతవరకే. మనిషి చచ్చిపోతే మనిషిని చంపాలని ఎక్కడ లేదు రూలు. ఎందుకంటే మనం ఉన్నది ఆటవిక ప్రపంచంలో కాదు కాబట్టి ఇవాళ ఇవ్వటం అనేది మంచిదే. కాకపోతే ఈ విషయంలో చాలా గందరగోళాలు జరిగాయి, చాలా మాటలు వచ్చాయి. ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, అలా అనుకుంటే అసలు ఎందుకు వెళ్ళారు ఆడవాళ్ళు అనే చర్చ కూడా చాలా వచ్చింది. అది బెనిఫిట్ షో అన్నప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ వస్తే ఎంత గందరగోళం ఉంటుందో అందరికీ తెలుసు అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఎవరిది తప్పు అంటే మనం ఒక వ్యక్తినే వేలెత్తి చూపించక్కర్లేదండి. ఒక హీరో కాబట్టి మేము చూపిస్తాము, లేదు హీరోయిన్ కాబట్టి చూపిస్తాము, ఒక డైరెక్టర్ని అంటాము కాదండి. ఇందులో అందరి బాధ్యత ఉంది. ఇప్పుడు ఇంకా జరిగిన దాని గురించి మనం ఎక్కువ చర్చించుకుని దీని మీద వాద వివాదాలు కూడా అనవసరమేమో అనిపిస్తోంది. ఇంకొకటి ఏమైందంటే, ఎప్పుడైతే ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడారో ఇది ఇంకా పెద్ద చర్చకి తావిచ్చింది అని అడిగితే, ఎవరు రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారి చేత మాట్లాడిచ్చారా అనిపించింది మనకి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఓపెన్ అప్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా సానుకూలంగానే ఉన్నారు. ఆయన బెనిఫిట్ షోలకి ఆయన అంగీకరించారు. అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపు విషయంలో కూడా ఆయన అంగీకారం తెలిపారు. కానీ ఈ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీంతో ఇప్పుడు బౌన్సర్స్ విషయంలో ఇంక మీదట జాగ్రత్తగా ఉండాలి, బౌన్సర్స్ని అలౌ చేయను అని చెప్పాడు ఆయన. అది మంచి పరిణామమే. ఎందుకంటే ఇవాళ బౌన్సర్లు అనేవాళ్ళు మన ఏ ఈవెంట్ చూసినా ముందు మనకి ఎవరు కనిపిస్తున్నారండి? ఒక నల్ల డ్రెస్ వేసుకుని బౌన్సర్లు కనిపిస్తారు మనకి. అనకూడదు మనం ఆ మాట. మనకు అవసరమా? ఇప్పుడు మీరు ఒక హీరో దగ్గరికి వెళ్తే అంత ఎవడు కూడా హీరోని కొట్టేయాలి లేకపోతే కొరికేయాలని అనుకోడు కదా. గతంలో హీరోస్ వెళ్ళలేదండి? గతంలో హీరోస్ ఏ ఫంక్షన్లకి వెళ్ళలేదా? వెళ్ళారు కదా. అప్పుడు బౌన్సర్స్ లేరు. కాబట్టి ఇవాళ బౌన్సర్స్ విషయంలో పునరాలోచించాలి అని రేవంత్ రెడ్డి గారు అంటే మనం ఖచ్చితంగా దానికి ఓటు వేయాల్సిందే. ఇవాళ బౌన్సర్స్ అవసరం లేదండి. మీరు ఎంత గొప్ప హీరో అయినా కావచ్చు, ఇవాళ డబ్బు పెరుగుతోంది తప్ప హీరో అనేవాడు హీరోగానే ఉంటాడు ఎప్పుడు. ఎవరి యాక్షన్ బట్టి ఆ సినిమా వెళ్తుంది, లేదు యాక్షన్కి సంబంధం లేకుండా కూడా సినిమాలు హిట్ అవుతాయి. దానికి రీజన్ మనం చెప్పలేము. కాబట్టి ఇవాళ నా వల్లే సినిమా నడిచింది అని హీరో అనుకోకూడదు, నా వల్లే సినిమా నడిచిందని హీరోయిన్ అనుకోకూడదు. అంతకంటే డైరెక్టర్ నా వల్లే నడిచిందని అనుకోరు కదా. ఇప్పుడు గతంలో మహా డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. మనకి బిఎన్ రెడ్డి కావచ్చు, కేవీ రెడ్డి కావచ్చు, ఎంత మహామహులు ఉన్నారండి. వాళ్ళెవరు మా వల్ల సినిమా వెళ్ళిందని ఏ రోజు చెప్పలే. విశ్వనాథ్ గారు కావచ్చు, బాపు గారు కావచ్చు, ఇంకా చాలా గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు మనకి. కాబట్టి సినిమా అనేది సమష్టి కృషి, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే సినిమా హిట్ అవుతుంది, ప్రజలకి నచ్చితే.
అవును. ప్రజలు ఒప్పుకుంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది. అవును. కాబట్టి ఇక్కడ ఎవడి గొప్పతనం ఏమీ లేదండి. మీకు డబ్బు ఎక్కువయ్యి మీరు గొప్ప హీరో అయిపోరు. డబ్బు లేకపోయినా హీరో అనేవాడి క్రేజ్ తగ్గదు. కాబట్టి ఇవాళ బెనిఫిషియల్ విషయంలో ఆయన కాదు అన్నందుకు బాధపడక్కర్లా. హీరోలు అనేవాళ్ళు ఎక్కువ సినిమాలు చెయ్యాలి, అంతే లెక్క. ఇప్పుడు మీరు ఒక సినిమాలో మొత్తం అంతా మేము నొల్లేసుకుంటామంటే కుదరదు. ఎందుకంటే ఇది ప్రజల మీద మీరు భారం మోపడం అవుతుంది. మీరు 5-6 సినిమాలు చేయండి, 10 సినిమాలు చేయండి, వాటిల్లో మీకు రెమ్యూనరేషన్ వస్తుంది. మీ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోండి అబ్బా. హీరోలు అనేవాళ్ళు 300 కోట్లు తీసుకోవాలి, ఎక్కడైనా రూల్ ఉందా? 30 కోట్లతో మీరు సినిమా చెయ్యరా? 10 సినిమాలు చేస్తే 10 మూడు 30, 300 కోట్లు మీకు వస్తుందిగా. సో మీ యాటిట్యూడ్స్ మారుతాయి అప్పుడు. కాబట్టి ఇవాళ డైరెక్టర్స్ కంటే కూడా నిర్మాతలు ఆలోచించండి. మీరు 10 సినిమాలు చేస్తేనే, కనీసం 5 సినిమాలు చేస్తేనే మేము సినిమాలు తీస్తామనండి, తప్పే ఉంది. ఇప్పుడు సినిమా ప్రజలు ఇద్దరు కూడా ఉండాలండి, సమాంతరంగా వెళ్తేనే. సినిమా తీస్తేనే ప్రజలు చూస్తారు, ప్రజలు చూస్తేనే సినిమా తీస్తారు. ఈ రెండు అవినాభావ సంబంధం ఉన్నవి, విడదీయరానివి. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా పునరాలోచనలో పడాలి, ఇండస్ట్రీ పెద్దలందరూ. ఎందుకంటే మహా డైరెక్టర్స్ ఉన్నారు మనకి, అది మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ శ్రీతేజ్ సంగతి మనం చూసుకుంటే దాదాపు చాలా విషమ పరిస్థితిలో ఉందని కొంతమంది, లేదు కదులుతున్నాడు, అమ్మ నాన్న గురించి అడిగాడు కొంతమంది, ఇవన్నీ చూస్తున్నాం. అయితే దీనిపైన వేణుస్వామి కూడా స్పందించడం జరిగిందని చెప్పైతే వింటాం. మొత్తానికి వేణుస్వామి ఏం చెప్పాడు, లేదా ఇతర ప్రముఖులు ఇంకెవరు ఉన్నారా, లేదంటే ఏం చెప్తారు? అంటే మన వేణుస్వామి కలిశారండి, నిన్ననో మొన్న వెళ్ళి కలిసి అతనికి 2 లక్షలు ఆయన చెక్ ఇచ్చారు వాళ్ళ నాన్నగారికి, అతనికి అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిందని. తర్వాత ఆయన ఏం చెప్పారంటే, బన్నీ గారి జాతకం బాగలేదు మార్చి 28 వరకు, కొంచెం అందుకని ఇలాంటివన్నీ కాంట్రవర్సీస్ వస్తాయి, కానీ శ్రీతేజ్ ఆరోగ్యం బాగుపడాలని నేను మృత్యుంజయ హోమం చేస్తానని చెప్పాడు. సో ఇది మనం మెచ్చుకోవచ్చులేండి, ఈ అంశాన్ని మనం పాజిటివ్గా చూడొచ్చు. అంటే ప్రతిదీ ఒకే దృక్కోణంలో చూడకూడదు. కాబట్టి వేణుస్వామి గతంలో చేసిన దానికి దీనికి మనం పోల్చక్కర్లేదు. సో ఒక మంచి పని చేస్తున్నాడని మనం భావించవచ్చు. అలాగే జానీ మాస్టర్ కూడా వెళ్ళి పరామర్శించి వచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం ఏం చెప్పుకోవాలంటే, అసలు ఎందుకు బన్నీ వెళ్ళలేదు, లేకపోతే మరొకరు వెళ్ళలేదు అనే ఒక టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత బన్నీ ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే అది కూడా పెద్ద ఖేయాస్ అవుతుంది కదా, మళ్ళీ అక్కడ కూడా తొడతొక్కిడి జరగచ్చు. కాబట్టి సినిమా పెద్దలు ఎక్కువ మంది వెళ్ళకపోవడం మంచిదని నేను అనుకుంటున్నా. అంటే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం రాకుండా, స్టాంపీడ్ కాకుండా. కాబట్టి అందరూ పరామర్శించాలి, దూరం నుంచి పరామర్శించి ఫోన్ల ద్వారా వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆ రకంగా చేస్తే బాగుంటుందండి. ఏదైనా కూడా ఇవాళ పుష్ప అనేది మంచి చెడుకి మధ్యన నిలిచింది ఇవాళ. కానీ పుష్ప అనేది కొన్ని మంచి గోల్స్ను కూడా సెట్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఇవాళ ఇది ఒక వేదిక అయిందేమో. ఎందుకంటే ఇవాళ చిత్ర పరిశ్రమకు కూడా ఒక గాడిన పడుతుంది. ఇంతకాలం ఎవరికి వాళ్ళు ఉన్నవాళ్ళు ఈరోజు ఒక దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకోవడం కూడా మంచి విషయాలకే పరిణమించింది. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కావచ్చు, లేకపోతే మంచి మంచి విషయాల్లో మీరు మాతో కలిసి పనిచేయండి అని రేవంత్ రెడ్డి గారు అడగడం, మేము తప్పకుండా మా వంతు సహాయం అందిస్తామని వీళ్ళు చెప్పటం, ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఇవాళ పుష్ప సినిమా వీళ్ళందరికీ కూడా అంటే వీళ్ళని కలపడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించిందని మనం అనుకోవచ్చు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా దిల్ రాజు గారు చెప్పినట్టు కావచ్చు, లేదా ప్రముఖులు కావచ్చు, ఎవరైతే రాజకీయ ప్రముఖులు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యన ఒక సఖ్యత కుదిరి సరైనటువంటి ఒక వీళ్ళిద్దరి మధ్యన స్నేహపూరిత భావం జరగాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.